చాలా షాకింగ్గా ఉంది. అసలు ఆ మనిషి నేను చూస్తున్నావా అన్నట్టు అనిపించేలాగా ఉంది. ఇట్స్ అ గ్రేట్ లాస్. మా కుటుంబ సభ్యుడు ఒకడు, మా సంగీత ప్రపంచంలో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయాం మేము. ఈ లోటు తీర్చలేనిది. చాలా చిన్న వయసు. శ్రావణి కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. వాళ్ళకి భగవంతుడు స్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్ టు డైజెస్ట్ అనే న్యూస్ ఈరోజు. ఇవాళ గుడ్ మార్నింగ్ కానే కాదు. ఇట్స్ నాట్ ఎ గుడ్ డే మా సంగీత ప్రపంచానికి. సారీ. ఆయన చేసిన చాలా సినిమాల్లో పాడాను, చాలా పాటలు పాడాను. 10 రోజుల క్రితం జుమ్మందినాథం షూటింగ్ చేశాను ఆయనతో. చాలా విశేషాలు మాట్లాడారు, చాలా విషయాలు పంచుకున్నారు. ఆయన కష్ట సుఖాలన్నీ నాకు చెవులో ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి ఆయన మాట్లాడిన మాటలన్నీ. కెరీర్ గురించి, ఆయన స్థితిగతుల గురించి, అన్నిటి గురించి డిస్కస్ చేయడం అయింది. అదే అనిపిస్తుంది. ఆ రోజు మీకు మరిన్ని మంచి సినిమాలు రావాలి, మరింత మంది కొత్త గాయకులందరినీ పరిచయం చేయాలి అని మనస్ఫూర్తిగా విష్ చేసిన నేను ఈరోజు మీడియాతో ఆయన గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని మాత్రం కల్లో కూడా ఊహించలేదు. చాలా చిన్న వ్యక్తి, హార్డ్లీ 40 ఏళ్ల వయసులో ఇంత స్ట్రెస్. లైఫ్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. చక్రి గారు కాలేజ్ డేస్ నుంచి పరిచయం నాకు. ఎలా అంటే మేము ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో వరంగల్ ఆఫ్కోర్స్ ఆయన నాకంటే ఒక 4-5 years సీనియర్, 4 years. సో వరంగల్ తరఫు నుంచి ఆయన పాటలు రాసేవారు, చాలా బాగా రాసేవారు. ఆయన ఫస్ట్ ఆల్బమ్ వేదమాత ఆయన నా వాయిస్లో రికార్డ్ చేశారు. ఇట్స్ అ గ్రేట్ లాస్.